హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర ఉన్న పాత నాణెం మిమ్మల్ని లక్షాధికారి చేస్తుంది. నిజంగా కొన్నిసార్లు వాటి విలువ మీ అంచనాల కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అసలు మన దగ్గర ఎలాంటి కాయిన్స్ నోట్స్ ఉండాలి, వాటి విలువ ఎంత ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. పాత 10 రూపాయల నోటుపై ఫ్యాన్సీ సీరియల్ నెంబర్స్ ఉండి మన్మోహన్ సింగ్ సంతకం ఉన్న నోటు ధర ₹1,00,000. రూపాయి నోటుపై భారతీయ సర్కారుని ఉండి ₹1 అని 15 భాషల్లో రాసి ఉంటుంది. ఓడబొమ్మ ఉన్న నోటు ధర ₹3,30,000. ₹2 టైగర్ నోట్పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ₹2 అని 15 భాషలో రాసి ఉంటుంది. టైగర్ బొమ్మ ఉన్న నోటు ధర ₹6,00,000. ₹5 నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ₹5 అని 15 భాషలో రాసి ఉంటుంది. వెనుక వైపు ట్రాక్టర్ ఉన్న నోటు ధర ₹5,00,000. ₹10 నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ₹10 అని 15 భాషల్లో రాసి ఉంటుంది. ఓడబొమ్మ ఉన్న నోటు ధర 45,000. పాత ₹5 నోటు ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్ 000, 777, 999, 333తో ఉన్న నోటుకు ₹7,30,000. అలానే పాత ₹2 నోటుపై RBI సీరియల్ నెంబర్స్ స్టార్ మింట్ మార్క్ ఉన్న దాని ధర 1,00,000. పాత ₹5 ట్రాక్టర్ రేర్ నోట్పై సీరియల్ నెంబర్స్ 786 ఉంటే దాని వెల 5,00,000. 200 నోటుపై 786 సీరియల్ నంబర్స్ ఉన్న దాని వెల 8,00,000. రూపాయి నోటుపై భారతీయ సర్కార్ అని ఉండి ₹1 అని 15 భాషల్లో రాసి ఉంటుంది. ఓడబొమ్మ ఉన్న నోటు ధర 3,00,000. నాణాన్ని ముద్రించిన సంవత్సరం, దానికి ఇప్పుడు ఉన్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తాయి కొన్ని సంస్థలు. మనకు ఓకే అనుకుంటే అమ్మొచ్చు, లేదంటే లేదు. ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్పై క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు ఆ నెంబర్ను కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేసి అమ్మొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.